కల్తీ వ్యవహారంపై సిట్ విచారణ కొనసాగుతోంది. 5 రోజుల కస్టడీలో భాగంగా 3వ రోజు విచారణ కొనసాగుతోంది. 3వ రోజు చిన్న అప్పన్నను సిట్ అధికారులు విచారిస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పీఏగా చిన్న అప్పన్న పనిచేశారు. ప్రస్తుతం కల్తీ వ్యవహారంపై చిన్న అప్పన్న నుంచి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, కల్తీ వ్యవహారంలో విచారణ ఏ దిశగా సాగుతోంది? సింధు, కల్తీ విచారణ పట్ల సిట్ అధికారులు దూకుడు పెంచారు. ముఖ్యంగా దాదాపు 24 మంది మీద కేసు పెట్టుంటే దాదాపు 10 మందిని అయితే అరెస్ట్ చేశారు ఇప్పటివరకు. అయితే ఈ కల్తీ నెయ్యిలో ప్రధాన కీలక వ్యక్తిగా పరిగణిస్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏని కూడా అరెస్ట్ చేసేది ఇదివరలోనే. అరెస్ట్ చేసి మరోమారు కస్టడీకి తీసుకునే విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. ఈ విచారణలోనే పలు అంశాల్లో కీలక అంశాలను రాబట్టినట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ విచారణ నేపథ్యంలోనే అప్పుడు 2020 నుంచి 24 మధ్య ఈ వైవి సుబ్బారెడ్డి పిఏగా వ్యవహరిస్తున్నటువంటి అప్పన్న ఈ బోలేబాబా డైరీ అలాగే వైష్ణవి డైరీలతో సంప్రదింపులు జరిపి కిలోకి 1 కిలో నెయ్యికి 25 రూపాయల మేర కమిషన్ తీసుకున్నట్టు కూడా ఆధారాలు విచారణలో తేటతెల్లమైంది. దానికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కూడా స్పష్టం చేసింది, సిఐడి అధికారులు స్పష్టం చేశారు. అయితే ఇలాంటి ఈ వ్యవహారాలన్నీ కూడా ఎవరు చేయించారు, అప్పన్న దగ్గర ఎవరు చేయించారు అనే కోణంలో అయితే విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి దగ్గర పిఏగా ఉన్నటువంటి అప్పన్న వైవి సుబ్బారెడ్డి ప్రమేయం ఎంతవరకు ఉంది ఏంటి అనే కోణంలో కూడా విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. అదే కాకుండా వైవి సుబ్బారెడ్డి కాకుండా అలాగే అప్పన్న దగ్గర ఇంకా ఎవరెవరు ఈ కుంభకోణంలో ఈ కల్తీ వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే కోణంలో కూడా విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పన్నని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించంటే రిమాండ్ రిపోర్ట్ ఆధారంగానే ఇదివరలో కూడా టీటీడీ మాజీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని కూడా పిలిచి విచారణ చేపట్టారు. ఆ విచారణలో కూడా ధర్మారెడ్డి కూడా కొన్ని సిట్ అధికారులు స్పందించిన ప్రశ్నలకు సానుకూలంగా సమాధానం ఇచ్చేందుకు కూడా స్పష్టంగా తెలుస్తోంది. అయితే దీని వెనక ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి ఒత్తిడి మేరకు ఈ బోలేబాబా డైరీని అగ్రిమెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు, అలాగే కల్తీ నెయ్యికి పాల్పడ్డారు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2020 నుంచి 24 మధ్య దాదాపు 50 లక్షలకు పైగా కల్తీ నెయ్యి అంటే తిరుమలకు సరఫరా చేసినట్టు కూడా అధికారులు అయితే నిర్ధారించారు. ఆ మేరకు ఈ వ్యవహారాన్ని అన్నింటిలో కూడా పూర్తిగా క్షుణ్ణంగా దర్యాప్తు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగానే వైష్ణవి డైరీకి సంబంధం ఉన్నటువంటి అంటే వైష్ణవి డైరీతో కూడా పార్ట్నర్షిప్గా ఉన్నటువంటి సుగంధం ఆయిల్ అండ్ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళ ఎండి అయినటువంటి అజయ్ కుమార్ను కూడా అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ కూడా చేశారు. వాళ్ళిద్దరు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ఆధారంగానే ఇవాళ వైవి సుబ్బారెడ్డి కూడా సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. దాదాపు 13వ తేదీనే విచారణకు రావాలని చెప్పి సిట్ అధికారులు తొలుత నోటీసులు ఇష్యూ చేస్తే అయితే అనారోగ్య రీత్యా తాను 20వ తేదీ పైన వస్తానని చెప్పేసి కూడా అధికారులకు సూచించినట్టు సమాచారము. అయితే ఒక దశలో సిట్టు విచారణ కొనసాగించకుండా ఆపేవాళ్ళని చెప్పి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు వైవి సుబ్బారెడ్డి. అయితే సుప్రీంకోర్టు విచారణ సజావుగా సాగాలి, విచారణకు సహకరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు విచారణ వేగవంతం చేసింది. ఈ విచారణ నేపథ్యంలోనే అప్పన్నను అదుపులోకి తీసుకుని దాదాపు 5 రోజులు కస్టడీ కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పటికి 3 రోజులు కస్టడీ అయింది. మరో 2 రోజులు కూడా విచారణ సాగే అవకాశం ఉంది. ఆ మేరకు మరింత సమాచారం కూడా వెలుగు తీసే సమాచారం ఉంది. అయితే దీని ప్రకారం వైవి సుబ్బారెడ్డి ప్రమేయం ఉన్నట్టు అనే దాని మీద కూడా స్పష్టత మరో 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తా ఉంది సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.